తండి నీ మహిమ గల ఆ సింహాసనం ఎదుట చూస్తున్నాం. ఇదిగో వాక్యము ధ్యానం చేస్తున్నాను, లేఖనమును చదివి ఉన్నారు. అనుదిన వాక్యమును దినదినము చదువుతూనే ఉన్నాను. అలాగే నాయన ప్రేరేపణ కలిగిన వారికి శిక్ష మాట పల్లవి చదువును పాడుకొని కనపరుచున్నారు. ఇగో ఈ వాక్యము యోనా గ్రంథము, ఈ మాటలు ధ్యానం నాతో మా అందరితో మాట్లాడండి. రీతిగా మరి పాపయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రీతిగా సంగటి ప్రాంతంలో నాగేశ్వరుని జ్ఞాపకం చేసుకోండి. తనకు నాయన ఈరోజు ఆపరేషన్ అవుతున్నాను. మరి యవన కాలంలో ఉన్నాడు ప్రభు. షుగరు ఎందు నిమిత్తము ఆ వ్యాధి ఆ పేరు ఆ బాధ మాకు తెలియదయ్యా. పుట్టండి స్వస్థపరచండి. సర్జరీ క్షేమంగా తన గుడారానికి చేర్చమని ప్రార్థిస్తున్నాను. కావలి లక్ష్మి ఆర్కతల ప్రాంతం నివాసం అల్లుడు అని మరి జూమ్లో గ్రూప్లో వింటున్నాం ప్రభువా. మరి ఎటు పోయిందో తెలియలేదు. వారు నాయన ఇంటికి రాలేడు. మరి నీవే కృప చూపిస్తా క్షేమంగా తన గుడారానికి మీరు చేర్చమని, అలాగే జూమ్ కాలం ప్రతి ఒక్కరు మరొకసారి దర్శించమని వేగంలో లేచి నాయనను ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తి కలిగించి ఈ వాక్యాన్ని వెళ్తుండగా మాతో నాతో మా అందరితో మాట్లాడు. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము ఆ పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరి జూమ్లో వింటున్న మీకును అలాగే లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీరు మన గ్రూప్లో లింక్ విధంగా వస్తుంది. మీరు లైవ్లో విధంగా ఈ వాక్యాన్ని వీక్షించవచ్చు. మీకు ముఖ్య ప్రకటన ఏంటంటే, మీరు ఎవరు వాక్యం చదివినా ఎవరు ప్రార్థించినా మీరు విధంగా యూట్యూబ్లో రన్ అవుతూ ఉంటారు. కానీ వాక్యం చదివేటప్పుడు అన్ని శ్రద్ధగా ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు యోనా గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి 1-2 అధ్యాయములు నిన్నటితో మనం ముగించుకున్నాం. మరి 2 అధ్యాయములో యోనా ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. మరి ఇలా యోనా చేసినట్టుగానే మరి సేమ్ ప్రార్థన మీరు చదవద్దు, కానీ నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకుంటారో వింటారో నాకు తెలియదు. కానీ యోనా ఏ రీతిగా 2వ అధ్యాయంలో శాప కడుపులో అనగా మచ్చరపు కడుపులో ఉండగా ఏ రీతిగా ప్రార్థించిండో తెలియదు. కానీ ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి కదా, అలాంటి ప్రార్థన దావీదు చేశాడు, యోబు చేశాడు. ఇలాంటి ప్రార్థనే అనేక దైవజనులుగా అనేక ప్రవక్తలుగా చేసినట్టుగా మన లేఖనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 69:1-2 వచనాలు చూసుకోండి. తర్వాత కీర్తన 18:5 నుంచి 5వ వచనము, అలాగే 15వ వచనం చూసుకోండి. అలాగే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 54వ వచనం చూసుకోండి. అలాగే యోబు గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చూసుకోండి. అలాగే కీర్తనలు 143 3-4 వచనంలో ఈ యొక్క యోనా చేసిన ప్రార్థన సేమ్ ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే అలాంటి దైవజనులు అలాంటి ప్రవక్తల విధంగా ఈ ప్రార్థన చేసినట్టుగా గ్రంథాల్లో లిఖితం చేయబడి ఉన్నది. కాబట్టి మరి ప్రార్థన మనగుణంగా యోనా ఏ రీతిగా చేసి ఉన్నాడో ఆ రీతిగా మనగుణంగా ప్రార్థన నేర్చుకోవాలి. మనము దేవునికి దగ్గరగా బ్రతకాలి. యోనా సముద్రములో నుంచి యొప్పే నుంచి నినివేకి వెళ్లకుండా తర్షీషుకు బయలుదేరి వెళ్తున్నాడు. తర్షీషు ఇంచుమించు 4000 కిలోమీటర్లను మనం చూసుకున్నాం రాత్రికాల సమయంలో. మరి నినివే ఎంత దూరమై అంటే 880 కిలోమీటర్లు మాత్రమే చూసుకున్నాం. ఇప్పుడు ఇంచుమించు యొప్పే నుంచి మరి అతను తర్షీషుకు ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉన్నాడు. 1000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లకు 1000 కంప్లీట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. ఆ సాగుతున్న సందర్భంలో మరి అక్కడ వాళ్ళు పడవలో అలజడి రావడము, సముద్రాలు అలలు కొట్టడం మనం చూసుకుంటున్నాం. 1000 కిలోమీటర్లు దాటిన తర్వాత వాళ్ళకు అగాధ జలములు మరి వెదురు రావటము, మరి యోనానే నేనే ఆ మనుష్యులను నన్నే సముద్రంలో పారవేయండి అని మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మరి ఇంకా 3000 కిలోమీటర్లు ఏడికి పోవాలి ఇతనంటే మళ్ళీ తర్షీషుకు పోవాలి. కానీ దేవాది దేవుడు ఏం చేసిండంటే ఇప్పుడు శాపతో మాట్లాడిండు. శాప వచ్చి మింగడము మనం చూసుకున్నాం.
ఇప్పుడు దేవుడు చేపతో మాట్లాడతాడు కొన్ని సందర్భాల్లో. చేప తన కడుపులో ఇబ్బంది అవుతుండగా గలిబిలవుతుంది, పల్టీలు కొడుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇబ్బంది పెడుతుంది. కానీ దేవుడు చేపతో అంటున్నాడు, చేప, నీ కడుపులో ఉన్నది నా కుమారుడు, నా ప్రవక్త. నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి నినివే పట్టణము ఒడ్డున అతన్ని దించు, అతన్ని కక్కివేయి అని దేవుడు శాపతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ శాప దేవుని మాటకు విని తిన్నగబోయి నినివే ఒడ్డున కక్కివేస్తుంది. నేనంటాను, శాపగిడంగా యోనాతో మాట్లాడి ఉండొచ్చేమో. ఓ మనుషుడా, నేను జంతువునుగా ఉండి ఒక శాపగా ఉండి దేవుని మాట వింటున్నానే, నువ్వెందుకు దేవుని పోలికలో ఉండి దేవుని స్వరూపంలో ఉండి ఎందుకు దేవుని మాట వింటలేవు? అసలు నీకేమొచ్చిందయ్యా? ఈరోజు నువ్వు వినడమే కాదు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నేను 3 రాత్రులు 3 పగలు అవుతుంది ఆహారం తినక. ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఓ మత్సరమా, నువ్వు నా కుమారుని మింగి మరలా నినివే ఒడ్డున కక్కివేయి అన్నాడు. ఈరోజు నువ్వు చేసిన దానికి నేను అనుభవిస్తున్నా. నువ్వు ఒకేసారి వింటే అయిపోతుంది కదా అన్నట్టుగా వారు డిస్కషన్ చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం లేఖనం ధ్యానం చేసుకొని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురను పోయి నేను నీకు తెలియజేయ చేయు సమాచారము దానికి ప్రకటన చేయము అన్నాడు. రెండోసారి యోనా దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, యోనా, నువ్వు ఈసారైనా నా మాట విను. నువ్వు వెళ్ళి నినివే మహాపురంకు వెళ్ళి ఆ ప్రాంతానికి దుర్నీతి కలుగుచున్నది, శాపము కలుగుచున్నది, నువ్వు ప్రకటన చేయి అని దేవుడు అన్నాడు. అది ఇంచుమించు 80 కిలోమీటర్లు. ఆ ప్రాంతము పెద్ద ప్రాంతము, ఎటు తిరిగిన ఊరు 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్లు అంటే మనిషి నడిస్తే 3 దినములు నడవాల్సిన ప్రయాణం అది. యోనాను అంటాడు దేవుడు, నీవు 3 కిలోమీటర్లు 3 రోజులు నా సువార్త ప్రకటించి, ఓ మనుషులారా, ఓ నినివే జనములారా, ఓ రాజు, ఓ చిన్నలారా, పెద్దలారా, మీకు భయంకరమైన శోధనలు రాబోతున్నాయి. మీరు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఒకవేళ దేవుని వైపు మీరు తిరగగలిగితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, కరుణిస్తాడు. అలా 3 దినములు ఈ వీధి గుండా ఆ వీధి గుండా ఇట్లా నువ్వు సువార్త ప్రకటించుకుంటూ పోయోనా అని దేవుడు చెప్పాడు. యోనాకు దేవుని మాట వినడం ఇష్టమే, కానీ ఆ ప్రజలు రక్షింపబడము యోనాకు ఇష్టం లేదు. ఎందుకంటే రాత్రికాలం మనం ధ్యానం చేసుకున్నాం. ఏం ధ్యానం చేసుకున్నాం? ఈ ప్రజలు బహుమూర్ఖులు, బహు వ్యతిరేకులు. ఇశ్రాయేలు ప్రజలు బ్రతికుండగానే నినివే ప్రజలు వాళ్ళ శర్మం ఒలిచారు, కఠినంగా శిక్షించారు వీళ్ళు. ఇది అనుభవించిన వ్యక్తుల్లో యోనా ఒకడు. తన ప్రజలు తన జనములు ఎంతో నరకం అనుభవించారు వీళ్ళ వల్ల. ఇలాంటి వారు రక్షణలోకి వస్తే యోనాకి ఇష్టం లేదు, కానీ దేవుడికి అందరూ ఇష్టము. పాపులు ఇష్టము, పరిశుద్ధులు ఇష్టము, దొంగలు ఇష్టము, నరంతకులు ఇష్టము. కాబట్టి దేవుని ఉద్దేశం వేరు, దేవుని తలాంతులు వేరు. కాబట్టి యోనాకు అది నచ్చట్లా. అందుకే 3 దినములు ప్రయాణం చేసి సువార్త ప్రకటించున్న ఆయన అంటే అతడు ఏం చేసింది తెలుసా? 1 దినం ప్రయాణం చేసి సువార్త ప్రకటించి, మీరు మారితే మారండి, సస్తే చదవండి అన్నట్టుగా పోయి ఒకే దినం ప్రయాణం చేసి కొండ మీద వెక్కి కొండ మీద ఎండలో కూర్చొని బాధలో కూర్చున్నాడు. చూద్దాం దేవుడు వీరిని ఎలా రక్షిస్తాడు. వీళ్ళు నాశనం చేయాలని నా మనసులో ఉంటే దేవుడే వీరిని కరుణిస్తాడంటాడు, కాపాడుతాడంటాడు అని అతను సనుగుతూ గునుగుతూ ఒక కొండ ఎక్కి కొండ మీద కూర్చున్నాడు. చూడండి, ఆ మాట బైబిల్లో కనబడుతుంది. చూడండి, ఆ మాట 3వ వచనంలో నేను చదువుతున్నాను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయేను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. చూడండి ఎన్ని దినములు అంటది. ఒకవేళ కాలినడకన ఆ ఊరు నడిస్తే మన ఊరైతే 3 నిమిషాలు తిరిగి రావచ్చు మనం. అప్పుడు బండి ఏమీ లేవు, కార్లు లేవు కాబట్టి, ఏ ఆటో సౌకర్యం లేదు కాబట్టి, ఇప్పుడైతే సువార్త చెప్పేటోళ్ళు ఆటోను తీసుకొని మైకు పెట్టుకొని ఏసే గొప్ప రక్షకుడు మారు మనసు పొందాడని మనం వీధి వీధిగా సువార్త ప్రకటిస్తున్నాం అనుకో ఈ సందర్భాల్లో. కానీ ఆనాడు ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. కాలినడకనే వీధి వీధికి వెళ్ళాలి. ఓ ప్రజలారా, మీ పాపములు ఒప్పుకొని దేవుని ఉగ్రత నుంచి తప్పించబడండి,
ఇగో దేవుడు నాతో చెప్పాడు, వ్యతిరేకించేవారు వ్యతిరేకిస్తారు, కొట్టేవారు కొడతారు, తిట్టేవారు తిడతారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి వారికి. కాబట్టి 3 దినములు నువ్వు ప్రయాణం అయిపోయి ఖచ్చితంగా నువ్వు సువార్త ప్రకటించు యోనా అని దేవుడు చెప్తే, ఆయన ఇష్టముండి ఇష్టమైనట్టుగా 3 దినములు ప్రయాణం చేయకుండా ఒకే దినము ఇలా పోయి ఇలా అరుసుకుంటూ దెబ్బదెబ్బ ఉరికి కొండ ఎక్కి కొండ మీద కూర్చున్నాడు. అది ఎలాంటి పట్టణం అంట చూడండి 3వ వచనంలో, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. 4వ వచనము, యోనా ఆ పట్టణములో ఒక దినము ప్రయాణము మంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసం దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గొనెపట్ట కట్టుకునేది. చూడండి జాగ్రత్తగా, ఆయన ప్రకటించేది ఒకటే దినము, దేవుడు చెప్పింది 3 దినాలు. కానీ ఆ ఒక దినానికి ఏం చెప్పాడంటే, మీరు దేవుడి ఊరికి తప్పించుకోరు, మీకు బుద్ధి జ్ఞానము తెలివి ఉన్నట్లయితే 40 దినాలు ఉపవాసం ఉండి మీరు మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకుంటే పశ్చాత్తపడితే దేవుడు మిమ్మల్ని కనకరిస్తాడని ఇష్టముండి ఇష్టమైనట్టుగా ఆయన చెప్పుకుంటూ పారిపోయాడు. ఈ ప్రజలు ఒకే మాటకు గ్రహించుకొని దైవవాక్యాన్ని విని 40 దినములు ఉపవాసము ప్రకటన చేసుకొని గనులు పెద్దలు చిన్నలు పెద్దలు రాజులు సైతం అందరూ ఆ ప్రజలందరూ ఉపవాసముతో 40 దినములు మోకరించారండి. ఒక్క దినమే సువార్త ప్రకటిస్తే ఊరే 40 దినాలు ఉపవాసం ప్రకటించుకుని మోకరించి, ప్రభువా మేము పాపలమయ్య క్షమించు కనికరించు నాయనని గుండెలు బాదుకుంటూ రొమ్ములు బాదుకుంటూ పశ్చాత్తపడ్డారే. మరి 40 సంవత్సరాల సువార్త వింటున్నావే, 4 సంవత్సరాల సువార్త వింటున్నావే, 40 రోజుల సువార్త వింటున్నావే, మరి ఏనాడైనా మారు మనసు మనకు వచ్చినట్టు కానీ 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు కానీ గుండెలు బాదుకున్నట్టు కానీ చరిత్రలో ఎక్కడైనా మనకు కనబడుతున్నదా? సంగమా, ఒకసారి ఆలోచించు. ఇష్టముండి ఇష్టమైన సువార్త ప్రకటిస్తేనే మారు మనసు పొందిన రాజు సైతము చిన్నలు పెద్దలు గనులు అందరూ మారు మనసు పొందుకొని సింహాసనాలు దిగి పశువులు మేకలు గొర్రెలంగా మేపకుండా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారే. ఈరోజు దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎన్నిసార్లు నీకు గద్దించాడు, ఎన్నిసార్లు నీకు ప్రేమించాడు, అయినా ఇంతవరకు మనకు మారు మనసు కానీ పశ్చాత్తాపం కానీ ఉపవాస దినములో ప్రకటించాలని కానీ ఇంతవరకు దేవుని మీద ఆధారపడాలని కానీ ఎక్కడ లేదు. మనం ఎవరమంటే మూర్ఖులమండి. మన సబుద్ధిని ఆధారం చేసుకుంటాం, తెలివిని జ్ఞానమును. నాకు డబ్బు ఉంది, జాబ్ ఉంది, నాకేం మందబలం ఉంది, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నేనంటే 10 మందికి పరిచయం ఉన్నా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవునితో నీకు సావాసం ఉందా? దేవుని పట్ల నీకు ఒక నమ్మకం, భక్తి, భయం ఉందా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎంతమంది నీకు పరిచయం ఉన్నా, సీఎం ఉన్నా, పిఎం ఉన్నా, ఇంకా ఎంతమంది పరిచయం ఉన్నా అది సున్నతో సమానమే. కానీ ఆ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, మానవుని కలగజేసిన ఆ దేవుడు నీకు గనక సావాసము సన్నిహితంగా ఉంటే ఈ ప్రపంచంలో నీకు ఎదురు ఎవరు ఉండరండి. ఎందుకంటే అంత గొప్ప దేవుడైనా. ఎందుకు చూడండి, ఇంత ఘోరమైన ప్రజలను కూడా దేవుడు కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంచుమించు ఆ ప్రాంత ప్రజలు 7,50,000 మంది. అందులో 120,000 మంది చిన్నోళ్ళు పెద్దలే. వీళ్ళు ఈ కుడి ఎడమ తెలవని ప్రజలు. దేవుడు చూడండి, వాళ్ళు అన్యులైనప్పటికీ వాళ్ళను రక్షించాలి, కాపాడాలని దేవుని తృష్ణ చూడండి, దేవుని ప్రేమ చూడండి. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి దేవాది దేవుడు ప్రాణం పెట్టాడు. పాపలమైన మనల్ని, దొంగలైన మనం, వ్యభిచారులైన మనల్ని, దేవునికి తిరుగుబాటు చేసిన మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టి ఇంకొన మనం పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం మంచిగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు చనిపోవడానికి దేవుడు, మనం పాపులుగా ఉండగానే, నరంతకులుగా ఉండగానే, వ్యభిచారులు ఉండగానే, దొంగలుగా ఉన్నప్పుడే మన కొరకు చనిపోయాడు యేసయ్య. మరి చనిపోయిన మనము ఆ రక్తంలో కడగబడితే పరిశుద్ధంగా మార్చబడతాం, మారు మనసు పొందితే మనం కడగబడతాం. నేను అంటాను, ఎన్ని సంఘాలు కడుతున్నామని కాదు, ఎంతమందిని మారు మనసులోకి తీసుకొస్తున్నది కాదు, ఎంతమందికి స్వార్థ ప్రకటిస్తున్నది కాదండి. నువ్వెంతవరకు నీతి న్యాయం కలిగి సాక్ష్యం కాపాడుకొని పరలోక రాజ్యంలో నీకంటే ఒక స్థానం ఉందా లేదో చూసుకోవాలి. మొదటిగా సంఘాలు కడుతున్నామనో, ఆత్మలు రక్షిస్తున్నామనో, ఏదో అనేక ప్రయాణాలు చేస్తున్నామని కాదు. ఇంత బతికి మనమే పరలోకం పోకపోతే అది ఏం ప్రయోజనము? అందుకే నీవు ఇన్ని సంపాదించి ఈ రాత్రి దేవుని ప్రాణం అడిగితే ఎవరిని అడుగుతావు? ఏం చెప్తావు దేవునికి? అందుకే
నువ్వు ఆత్మ కొరకు ప్రయాసపడు, కష్టపడు, స్వార్థ ప్రకటించు, కుటుంబాలను రక్షించు, ప్రయాణాలు చేయి, సంఘాలు కట్టు, నేను కాదంట్లా. కానీ మొదటిగా నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? నీవు మారుమనసు కలిగి ఉన్నావా? ఈ రాత్రి దేవుడు వస్తే మొదటిగా నువ్వు పరలోకం పోతావా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీకు నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి. యోనా ఏమంటాడంటే స్వార్థంతో ఆలోచిస్తుంది. ఎందుకు స్వార్థం అంటే కింది వచనం ఉంటుంది, అతను మనసులో మాట విధంగా బయటికి గక్కుతాడు. అసలు ఎందుకు నాయన ఆ ఊరికి నువ్వు ఆ యోనా ఎందుకు పోరాడు విధంగా చివరికి చెప్తాడు, దేవునితో చెప్తాడు ఆ మాట. చూడండి, ఆ మాట చదువుతాం మనం. 5వ వచనం కదా, 5వ వచనంలో చూడండి ఒకసారి. 5వ వచనం చదువుకున్నాం కదా మనము. అల్పులేమి గల్లేమి అందరూ గోనె పట్ట కట్టుకుంటుంది, ఉపవాసం ఉన్నారు. 6వ వచనం చదువుతున్నా. ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, రాజులు సైతము నేల మట్టుకు దిగారండి. ఎప్పుడు? దేవుని సువార్తకు రాజు సైతం కిందికి నేలకు దిగాల్సిందే. ఈరోజు మనం దిగుతున్నామా? మనం తగ్గుతున్నామా? సంఘంలో దీన మనసు కలిగి ఉన్నామా? దైవం దగ్గర దీన మనసు కలిగి ఉన్నామా? ఆ దేవాది దగ్గర దీన మనసు కలిగి ఉన్నామా? ఒకసారి చూడండి, రాజులు సైతం సువార్తకు లోబడి ఉపవాసం ఉండి గొనపెట్ట కట్టుకున్నాడు రాజు సైతం. నినివే రాజు. మరి ఈరోజు నీకు ఆ మనసు ఉందా? నాకు ఆ మనసు ఉందా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అట్టి మనసు మనందరికీ రావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. దీన మనసు చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం అండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజులు సైతం వాక్యానికి లోబడుతున్నారు. అది ప్రేమగా చెప్తున్నాడా వాక్యము? గద్దించి చెప్తున్నాడా? హెచ్చరించి చెప్తున్నాడా? అది పక్కన పెట్టు. వస్తున్నది మాత్రం వాక్యమే. ఎడ్వర్డ్ విలియం అయ్య గారు ఒక మాట అంటాడు, ఎక్కడైనా నన్ను ప్రసంగానికి పిలిస్తే నేను చెప్పే వాక్యాన్ని బట్టి, అనగా దేవుని వాక్యమే నా నోటి నుంచి డెలివరీ అవుతుండగా రెండు జరగాలి. ఒకటి, నేను చెప్పే వాక్యాన్ని బట్టి ఆ ప్రజలు నా మీద పండన్న కొరకాలి, ఎందుకు రవిని పిలిచాడు మా అయ్యగారని అయ్యగారిని అన్న తిట్టాలి. రెండోది, పశ్చాత్తాపడి గుండెలు బాదుకొని ప్రభు దగ్గర నిలబడి, ప్రభువా మేము పాపాత్ములమయ్యా మమ్మల్ని క్షమించని అడగాలి. ఈ రెండే జరగాలి. ఈ రెండు జరగకుండా సోది చెప్పి, కబుర్లు చెప్పి, పిట్టకథలు చెప్పి, నవ్వించి జోకులు చేసిపోతే అతన్ని మళ్ళా పిలవచ్చేమో కానీ ఒక్క ఆత్మజ్ఞానం పరలోకం పట్టబడదండి. వాక్యం ప్రకటిస్తే హృదయాలు మండాలి, కోయబడాలి. ఎందుకు దొరికొచ్చిన ఈ సేవకుని ఇంత మండుచున్నాడు? ఇంకా వేరే దైవజనుడు దొరకలేడా? స్వస్థతలు అనుగ్రహించి దేవుడు దైవజనుడు దొరకలేడా? ఈరోజు మా అయ్యగారు మనం తిట్టడానికి దొరికొచ్చాడా? మనం గద్దించడానికి దొరికొచ్చాడా? ఎలాగైనా ఆయన తిడతలేనని చెప్పి ఇతను దొరికొచ్చి తిట్టిపిస్తున్నాడా అని మనకు ఎన్నో తలంపులు వస్తుంటాయి. కానీ ఈరోజు ఆ మనసు నీకు వస్తుందంటే నువ్వు పాపం ఉన్నావు కాబట్టి వాక్యము కోసుకపోయినప్పుడు నీకు నొప్పి కలుగుతూ ఉన్నది. నువ్వు మారు మనసన్న పొందాలి, లేదా నీకు ఆ దైవజనుడి మీద కోపమన్న పుట్టాలి. చూడండి, కొందరు వాక్యం చెప్తే కొందరు తట్టుకోరు, సనుగుతున్నారు, గునుగుతున్నారు. ఎందుకు ఆయన మాకే చెప్తున్నాడు వాక్యము? మా మీద ఎందుకు చెప్తున్నాయి వాక్యము? మాతో ఎందుకు చెప్తున్నాయి అంటే, మరి అందరు ఎందుకు అన్నట్లా? నువ్వే అంటున్నావు, నువ్వే దొంగవన్న. వాక్యము దొంగలతో మాట్లాడుతుంది, వ్యభిచారితో మాట్లాడుతుంది. అయ్యో నిజమే కదా, ఈ వాక్యము నాతోనే మాట్లాడుతుంది అని పశ్చాత్తపడాల్సిన నీవు పండు కొరుకుతున్నావంటే సాతానుగాడు నీలో ఉన్నాడు. ఇగో మా గురించే మాట్లాడుతున్నాడు. మా అయ్యగారు ముందే మా గురించి ఏమేమి చెప్పినట్టున్నాడు, అందుకే పట్టుకొచ్చిండు, అందుకే వాక్యం లేచి మనం కొడుతున్నాడు. మా అయ్యగారు ఏమనకుండా దైవజనుడితో తిట్టిపిస్తున్నాడని ఎంతమంది అడ్డంపుడు మాట్లాడతారు, వ్యతిరేకతగా మాట్లాడతారు. కానీ ఆడు ఎప్పుడు మారు మనసు పొందడు. కానీ ఇక్కడ చెబుతున్న వాక్యాన్ని వన్ డేనే చెప్పాడు వాక్యాన్ని. రాజులు, చిన్నలు, పెద్దలు సైతం అందరూ గోనెపట్ట కట్టుకొని నేలబట్టుకు వంగి ఏమంటున్నారు చూడండి. 7వ వచనంలో ఏమంటున్నారు చూడండి. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని అతని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. దేవునికి స్తోత్రం. చూడండి, 3 దినములు ప్రయాణం చేసి సువార్త ప్రకటించాల్సిన యోనా వన్ డేనే సువార్త ప్రకటించి కొండకి కూర్చున్నాడు. అతని గురించి మనం ధ్యానం చేద్దాం. కానీ ఇంకా 2 రోజులు సువార్త ఎవరు ప్రకటించాలి? మరి ఆ ఊరేమో 80 కిలోమీటర్లు,
అది 3 దినములు నడిచేంత ప్రయాణము. వన్ డే నడిస్తే ఇంచుమించు ఒక 10-20 కిలోమీటర్లు నడిచుంటాడు అనుకుందాం. మరి ఇంకా 30 కిలోమీటర్లు ఎవరు నడవాలి? ఎవరు సువార్త ప్రకటించాలి? ఈ గల్లీకి చెప్తే సరిపోద్దా? మరి ఆ గల్లీకి ఎవరు చెప్పాలి? ఈ మూలకి చెప్తే సరిపోద్దా? మరి ఆ మూలకి ఎవరు చెప్పాలి సువార్త? అయితే దేవుడు యోనాను పంపిస్తే యోనాలో ఉన్న ఒక బుద్ధి, స్వార్థ బుద్ధి ఏంటంటే వీళ్ళు మారు మనసు పొందొద్దు, వీళ్ళు బాగుపడద్దు, వీళ్ళు రక్షణలోకి రావద్దని దేవుని ఈ చిత్తంలో వాళ్ళు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని దేవుని చిత్తం. యోనా చిత్తం ఏంటంటే వీళ్ళు దుర్మార్గులు, మనం వేధించారు, మనం ఇబ్బంది పెట్టారు, మేము బ్రతుకున్నా కానీ మా ప్రజలను తోలొలిచారు, భయంకరులు వీళ్ళు, మీరు మారు మనసు పొందాలని యోనా సిద్ధాంతం. కానీ యోనా గెలుస్తాడా దేవుడు గెలుస్తాడంటే దేవుడే గెలవాలి. అందుకే ఇష్టముండి ఇష్టం అంటూ ప్రకటన చేస్తున్నాడు. వీడికి పోవద్దనే తరిశిసుకు పారిపోయినాడు. కాబట్టి దేవుడు మరలా పట్టుకొచ్చాడు. 3 దినాలు ప్రకటించిన ఆయన అంటే వన్ డే ప్రకటించాడు, కొండకి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ 2 రోజుల సువార్త ఎవరు ప్రకటించాలి? దేవదూతలు దిగి వచ్చి ప్రకటన చేశారండి. చూడండి, దేవుడు దేవదూతలకి ఈయన దివ్య పరిచర్య మొదటిగా అల్పులైన మానవులకు అనుగ్రహించాడు. జ్ఞానం లేని వారిని, వెర్రి వారికి మనకు అనుగ్రహించినాడు. మరి తర్వాత ఆ సువార్తను ఎలాగైనా రక్షణలోకి తీసుకురావాలని ఈరోజు అనుకుంటాం. నేను సహకరించకపోతే ఎలా నడుస్తున్న సంఘము, నేను ఇయ్యకపోతే ఎలా ముందుకు పోతుంది సంఘము, నేను రాకపోతే ఎలా చేస్తారో చూద్దాం అనుకుంటారు కదా. కళ్ళు కానీ అవకాశం ఎంత మాత్రం లేదండి. నువ్వు కాకపోతే మీ నాయనమ్మ నిలబెడతాడు దేవుడు. మా నాయనమ్మ కాకపోతే పరమ తండ్రి దిగి వచ్చి దేవతల సైతం సువార్త ప్రకటించుకుంటాడు. ఈరోజు నువ్వు రాలేవనో, వెనకేస్తున్నావనో, ఏదో పెట్టుకున్నావని నువ్వు అనుకుంటున్నావు అనుకో. చూడండి, వన్ డే సువార్త ప్రకటిస్తే 2 రోజులు దేవదూతల సువార్త ప్రకటించున్నారు. ఇక్కడ చూడండి ఆ మాట, చూడండి, చదవండి ఆ మాట. చూడండి 9వ వచనం చూడండి, ఒక మాట 9వ వచనం ఒకసారి చదవండి. మనం ముగించుకుందాం. 10వ వచనం చదువుకొని ఈ 3వ వచనం కంప్లీట్ చేసుకొని మరలా 4వ వచనం రేపటికి ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి 9వ వచనం చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. చాలా చూడండి, ఎవరు ప్రకటన చేశారు 2 రోజులు? దేవదూతలు ప్రకటించారు. ఈరోజు నేను వస్తే, నేను రాకపోతే ఏమవుతుందో అని మూర్ఖంగా ఆలోచిస్తున్నావా? జాగ్రత్త గుర్తుపెట్టుకో, నువ్వు కాకపోతే పరలోకం నుండి దేవదూతలను సైతం దింపగలడు దేవుడు. ఎందుకంటే సువార్త ఆయనది, ఆత్మను రక్షించే భారం ఆయనకుంది. ప్రతి ఒక్కరు నరకానికి కూడా పరలోకం వారిని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అవకాశం నీకు అనుగ్రహించున్నాడు, నీ మీద భారం పెట్టాడు. వింటవా? విను, నీ జీతం నీకు ఇస్తాడు. చేస్తావా? చెయ్యి, నీకు కావాల్సిన పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానం ఇస్తాడు. ఒకవేళ నేను చెయ్యకూడదు, నేను వినను అంటే నిన్ను విడిచిపెడతాడు. నీ స్థానంలో దేవదూతలు నిలబెడతాడు, గాడిదలు నిలబెడతాడు, పక్షులు నిలబెడతాడు, ఎవరినైనా నిలబెడతాడు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేసి చూపించగలడు. ఒకవేళ నీకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకో. నీకే అవకాశం వచ్చింది, నువ్వు వాడుకో. అందులో నువ్వు ఒక జీతగాడిగా, ఒక పనివాడిగా పని చేయి. మూర్ఖత్వంతో నేనే చేస్తేనే అవుతుంది, నేను లేకపోతే కాదు అని మూర్ఖత్వంతో నువ్వు ఎప్పుడు ఉండకు. అవకాశము కోసం ఎదురు చూడు, అవకాశం లేకపోయినా కల్పించుకో. అయ్యా నేను అంటాను, దైవజనుడు అవకాశం లేకపోతే దేవుడు ఇస్తే నీకు ఏడికి వస్తుంది ఒకసారి ఆలోచించు. ఇప్పుడు దేవుడు నేను వాడుకోవాలనుకున్నాడు, ఖాళీగా ఉన్నాడు, కానీ ఏదో ఒక దైవజనుడు వచ్చి నీకు వాక్యం చెప్పమని ఇస్తేనే కదా పాడబడి నీకు అవకాశం. ఇప్పుడు జూమ్లో అందరూ వస్తారు, వచ్చి అందరు డైరెక్ట్ ప్రాణం చేస్తున్నారు. వచ్చిన అందరూ అక్కడ ఒక లీడింగ్ ఉన్న వ్యక్తి, అన్న అక్క తమ్ముడు ప్రార్థించమంటే నీకు అవకాశం వస్తుంది. లేకపోతే నువ్వు చేస్తానా కానీ తమ్ముడు వద్దునా, ఒక క్రమం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది ఇలా అంటారు. ఏదైనా ఒక మనిషిగా ఎదగాలి అంటే ఒక మనిషి నీకు సహకరించాలి. నువ్వు ఇంతటిగా రావాలి అంటే ఈరోజు జూమ్లోకి రావాలంటే ఎవరు నీకు చెప్తూనే వచ్చినావు, ఎవరు నీ జూమ్లో యాడ్ చేస్తూనే వచ్చినావు. ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకోవాలన్నా ఒక దైవజనుడు నీకు కావాలి, ఒక దైవజనుడి సహకారం నీకు కావాలి. ఒక దేవుని పిలుపు నీకు ఎలా ఇంపార్టెంటో ఒక దైవజనుడిగా నీకు సహకరించాలి. ఒక సంఘములో నువ్వు వాక్యం చెప్పాలంటే ఆ సంఘంలో దైవజనుడు నీకు చెప్పమని ప్రకటన చేయాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు దేవుడు, కానీ దేవుని ఉద్దేశాలు వేరుంటాయండి. మనం మనసు పెట్టి తెలుసుకోవాలి. చూడండి, వన్ డేని సువార్త ప్రకటించి మనసులో బాధ కుళ్ళు పెట్టుకున్నాడు. కొందరికి ఉండదంట ఈ కుళ్ళు, కొందరికి ఉంటుంది. ఈ కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. మనుషులు మాత్రం తీయగా మాట్లాడతారు, మనుషులు మాత్రం మాకేమి ఇబ్బంది లేదు, మాకేమి అట్లాంటి ఏం లేవు అంటారు, కానీ మనుషులు మాత్రం ఆ ఫీలింగ్ అలాగే ఉంటాయి.
నేను అంటాను, సువార్త ప్రకటించు వారి కొరకే దేవుడు ఇష్టపడతాడు, వారిని వాడుకుంటాడు. నేను అంటాను, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీవు సంఘానికి నేను సహకరిస్తేనే సంఘం నీకోసం సహకరిస్తుందండి. ఎందుకంటే నీళ్లు పోయేవానికే నీళ్లు కుమ్మరించమని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను అంటాను, ఏ కొలతతో నువ్వు కొలుస్తావో ఆ కొలతతోనే దేవుడు నీకు మరలా కొలుస్తాడు. ఈరోజు నువ్వు ఒక సంఘానికి అంటుకట్టుకొని ఉన్నావు, సంఘ పని కొరకు ప్రార్థిస్తున్నావు, సంఘం కొరకు నీతో కలిగింది దేవునికి సేవ కొరకు గుప్పిలు విప్పుతున్నావు, నీ యొక్క శ్రమను కష్టాన్ని సంఘం కొరకు ప్రయాసపడుతున్నావు. దేవుడు నీవు ఇచ్చిన సంఘాన్ని బట్టి సంఘంలో ప్రజల విధంగా నీకు మంచి అయినా చెడైనా నీ కొరకు ప్రార్థిస్తారు, నీ ఇంటికి వస్తారు, ప్రార్థిస్తారు. అయ్యో మనలో ఒక వ్యక్తి అని నీ కొరకు ఆలోచన కలిగి ఉంటారు. నువ్వు సంఘం కొరకు పని చేయకుండా, నువ్వు సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించకుండా, అలాగే సంఘంలో కమ్యూనికేషన్ లేకుండా నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు వచ్చిపోతా అంటే నిన్ను ఎవరు లెక్క చేయరు, సంఘంలో ఎవరు నేను పట్టించుకోరు. ఎందుకంటే ఒక భారము, ఒక బాధ్యత, ఒక గుర్తింపు కలిగిన ఉంటే దేవుడి విధంగా అందరి మనసులో ఉన్నట్టు నీ మనసులో విధంగా మాట్లాడతాడు. చూడండి, ఇప్పుడు మనం కల్వ టెంపుల్కి పోతున్నాం, బెల్లంపల్లికి పోతున్నాం, వాళ్ళు వచ్చి మన దగ్గర ఏమైనా పని చేయగలరా? మన కోసం ఏమైనా చేయగలరా? మనమే ప్రేమించిపోతున్నాం, కానీ పాడదన్నప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు మన కోసం ప్రార్థించినట్టు కానీ మనకు ఆయాసం వచ్చినప్పుడు హాస్పిటల్కి వస్తున్నారా? మనం పనిస్తున్నారా? ఎవరైనా సంఘ బిడ్డలు వస్తున్నారా? మన విధంగా చచ్చిపోతే ఫోన్ చేస్తే అప్పుడు బాక్స్ పంపుతారు. వాళ్ళంతా వాళ్ళు కాదు, మనం ఫోన్ చేసి 3-4 సార్లు ఎంక్వైరీ చేసుకొని మీ ఊరు ఎక్కడ, మీ పల్లెం ఎక్కడ, మీ ఆధార్ కార్డు ఎంత, మీ విజిటింగ్ కార్డు ఉందా, మీకు ఎంత అటెండెన్స్ ఉంది, మీరు ఎన్ని వాళ్ళు స్పాన్సర్ చేసి మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు. అప్పుడు చెక్ చేసి అప్పుడు తీర్మానం తీసుకుంటారు వాళ్ళు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీ కార్డు పెట్టుకొని చెక్ చేసుకొని నువ్వు ఎన్నిసార్లు వస్తున్నావు, ఎంతసేపు వస్తున్నావు, ఇంతవరకు ఎన్నిసార్లు స్పాన్సర్ చేసినావు, నీకు పెట్టిస్తే మాకు ఏమైనా ఉపయోగమా అన్నట్టు అన్ని చూసుకొని నీకు ప్రకటన చేస్తారు వాళ్ళు. కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న సంఘాలు అవన్నీ చూస్తే అంటవా, నువ్వు ఎంత కానికిచ్చినవో, ఎంత వెంబడించినవో అని చూస్తారా? అంటే చెప్పిన మరుక్షణమే కొంతమందితో వాలి ఆ కార్యం చేసి నీ దుఃఖం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు పొమ్మన్నా పోకుండా అలాగే రాత్రి అంతా కూర్చుంటారండి. ఒకసారి ఆలోచించు, నువ్వు ఒక సంఘానికి అంటుకట్టుకుని ఉంటే ఆ సంఘం నీకు ఎంత సహకరించాలో, ఎంత నీకు సపోర్ట్ చేయాలో ఆ దేవుడే పెడతాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఒక సంఘానికి నువ్వు రుణపడి ఉండు, ఆ సంఘం నీకు రుణపడి ఉంటుంది. సంఘం అనగా సంఘ బిడ్డలే కదా, కాబట్టి అందరితో కమ్యూనికేషన్ కలిగి ఉండు, సాహసం కలిగి ఉండు. నీకు ఇష్టం ఉన్నట్టు వచ్చి సంఘానికి వచ్చిపోతుంటే నేను ఎవరైనా పట్టించుకుంటారా? మన అంటారు, అయ్యా ఆయన చక్కగా 7వ సంఘానికి ఎవరు పోతురా ఇంటికి అన్నట్టుగా మనమే మాట్లాడుకుంటాం లోకరీతిగా. మరి జూమ్లో నీకు ప్రార్థన అవకాశం ఇవ్వాలన్నా, నీకు వాక్య పరిచయం ఇవ్వాలన్నా, లేకపోతే నువ్వు అన్ని భారం కలిగి ఉంటేనే కదా, అరే పలానా సిస్టర్ బాగా వస్తుంది, పలానా తమ్ముడు బాగా వస్తారు, కాబట్టి భారం బాధ్యత నీకు ఇస్తారు. భారం బాధ్యత నీకు ఎవరు ఇస్తారా? కాబట్టి అది క్షేమం విధంగా కాదు. కాబట్టి 10వ వచనం ఒకటి చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. 11వ వచనం చదువుకుంటే ఈ 3వ అధ్యాయం ముగించుకుందాం. చూడండి, 10వ వచనం ఎవరైనా చదవగలరా? 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నినివే ప్రజలందరూ కీడు రావాలి వాస్తవానికి, శాపం రావాలి వాస్తవానికి, వాళ్ళు చేసిన దుర్మార్గ పనులకు. కానీ దేవుడు వారు 40 దినములు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి గొనపట్ట కట్టుకుని దూళ్ళు పోసుకొని రాజుల సైతం అలుపులేమి గనులేమి చిన్నలు పెద్దలు అందరూ కూర్చొని మేకలు గొర్రెలు పశువులకు చదువుకున్నాం, ఏవి గడ్డి మేయలేవంట, ఏ పొలంకాడికి పోలేవంట. అందరూ రాత్రంతా పగలంతా 40 దినాలు ఉపవాసం ప్రకటించుకొని దేవుని వైపు తిరిగితే ఆ దేవాది దేవుడే కనికరించి ఆ ప్రజలందరినీ క్షమించి వారిని రక్షణలోకి తీసుకున్నాడంట. నేను అడుగుతాను, సంఘం కట్టాలి, మరి ఎప్పుడైనా సంఘంగా 40 రోజులు ఉపవాసం ఉన్నావా? పశువులు గొర్రెలు మేకలు విడవకుండా, పొలంకాడికి పోకుండా, ఏ జాబుకు పోకుండా సంఘం పట్ల ఒక భారం కలిగి 40 రోజులు ఉపవాసం ఉన్నావా? లేదా నీ కుటుంబం కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? సంఘం కాపరి కొరకు ఎప్పుడో ఉపవాసం ఉన్నావా? సంఘ బిడ్డల కొరకు ఉపవాసం ఉన్నావా? మరి ఎలా మారు మనసు పొందుతారు? అందరూ ఎలా పశ్చాత్తాపడతారు? చూడండి, ఒక్క ప్రకటనకే తర్వాత 2 రోజులు దేవదూతలు ప్రకటిస్తే వారి మాటలు విన్న ఈ ప్రజలు 40 దినములు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని రాత్రి మగలు మేకలు గొర్రెలను ఎవ్వరూ విడవకుండా, గడ్డి మేయకుండా, నీళ్లు త్రాగకుండా వాళ్ళు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ప్రభు వైపు, ప్రభువా తప్పైందయ్యా క్షమించు, కనికరించు అని గుండెలు బాదుకుంటూ రాత్రి మగలు ఏడిస్తే
దేవాదేవుడు ఏం చేశాడు? వాడిని పశ్చాత్తాపడ్డాడు, కనికరించాడు, క్షమించాడు, వాడిని కరుణిస్తున్నాడు. మరి ఈరోజు మనకు భారం లేదా, బాధ్యత లేదా? ఉపవాసం ఉన్నాం ఎప్పుడైనా సంఘం కొరకు కన్నీరు గార్చినమా? ఎప్పుడైనా సంఘం కొరకు కుటుంబాలుగా ఉన్న సంఘం 10 మంది 20 మంది 50 మంది కూర్చొని ఒక 3 దినాలు లేదా ఒక 7 దినాలు లేదా ఒక 11 దినాలు లేదా ఒక 20 దినాలు లేదా ఒక 21 దినము లేదా ఒక 40 దినాలు ఎప్పుడైనా మనం కలిసి ఉపవాసం ఉండి సంఘం కొరకు ప్రార్థించడమా? ఆత్మల కొరకు ప్రార్థించడమా? ఆత్మలు రావాలంటే 7 గంటలు వస్తాయి, సంఘం కట్టాలంటే 7 గంటలు కడతావు, నూతన మారుమనసు అంటే 7 గంటలు వస్తుంది, పై మాట్లాడుతూ వస్తుంది అనుకున్నావా? నీ గుండెల్లో మండాలి, పశ్చాత్తాపం రావాలి, కన్నీరు రావాలి, దుఃఖము రావాలి, గోనె పట్ట కట్టుకోవాలి, రాత్రి పగలు కన్నీరుతో ఉన్నీరై సంఘంలో పిల్లలు పట్టుకొని ఏడవాలి, ఆ నేలను పట్టుకొని ఏడవాలి. అప్పుడే కదా దేవుడు, ఆకాశం అని దేవుడు చూసి కనికరించి నీకు కావాల్సిన ఈవులను అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క సంఘం చూడండి, ఎలా కట్టావయ్యా సంఘం అంటే, మేము భూమి అమ్మి కట్టినాము, మేము దాతలతో కట్టినాం, అండ్లా ఉపవాసం ఉండి సంఘాన్ని కట్టుకున్నాము, మేము రాత్రి పగలు ప్రభుని వేడుకున్నాం అన్నట్టు. నెహెమ్యా ప్రాకారం ఎలా కట్టాడు? రాత్రి పగలు కత్తి ఒక చేత, టాపి ఒక చేత, ఒకరు ప్రార్థిస్తుంటే ఒకరు యుద్ధం చేస్తున్నారు, ఒకరు యుద్ధం చేస్తే ఒకరు ప్రార్థిస్తున్నారు. అలా ప్రాకారాలు కట్టుకున్నారు 52 రోజుల్లో. ఈరోజు ఆ కలవ టెంపుల్ 52 రోజులు ఎలా కట్టబడ్డది? ప్రార్థనతో, ప్రయాసతో, ప్రభు చిత్తానుసారంగా. డబ్బులున్నాయి, లక్షల కొద్ది వచ్చినాయి, నేను కాదంట్లా, కానీ అంత కొద్ది మంది ప్రార్థన లేదా, ప్రయాస లేదా, ఉపవాసాలు లేవా? ఈరోజు మరి మన సంఘంలో ఉపవాసాలు ఉన్నాయా, ప్రార్థనలు ఉన్నాయా? సంఘము ఎప్పుడైనా కలిసి కుటుంబాలుగా మనం ఉపవాసం ఉన్నామా? ఒక 3 రోజులు 21 రోజులు ఉన్నామా? అందుకే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు దయచేసి ఈ మాటను బట్టి అన్నా 80,000 కిలోమీటర్ల ప్రయాణం అయిపోయిన ఈ ప్రాంతము ఇంచుమించు 7,50,000 మంది మారు మనసు పొందడానికి కారణము 40 రోజుల ఉపవాస ప్రార్థన కాదా? వాళ్ళ పశ్చాత్తాపం కాదా? వాళ్ళ కన్నీరు కాదా? కాబట్టి దయచేసి ఈరోజు మన సంఘాలు కట్టబడాలన్నా, మన హృదయాలు కట్టబడాలన్నా, మనం ఆత్మలు కట్టబడాలన్నా ఉపవాస ప్రార్థన, వాక్య పరిచర్య, ప్రార్థన పశ్చాత్తాపం కాదా? కాబట్టి ఇట్టి పశ్చాత్తాపము, ఇట్టి మారు మనసు మనందరికీ రావాలంటే మనమందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రభుని వేడుకుందామా? అందరూ నాతో కలిసి ప్రార్థించగలరా? అందరం కలిసి ఒక మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ఇదిగో 40 దినములు ఉపవాసం ఉండి నినివే మహా ప్రజలు ఇంచుమించు 7,50,000 మంది ప్రభువా. మరి యోనా ఒక్క దినమే ప్రయాణంలో ప్రకటించాడు, కానీ 2 దినములు దేవదూతలు ప్రకటించారు. అయ్యా, అది గ్రహించి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు పాపులు, దుర్మార్గులు, వ్యభిచారులు, నరంతకులు వారి పాపములన్న దేవుని దృష్టికి ఘోరమైనగా కనబడుతున్నాయంట. ఒక 3 రోజులు సువార్త ప్రకటిస్తేనే వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడి 40 దినాలు ఉపవాసం ఉన్నారు కదా. ఈరోజు 3 రోజులకు దేవుక సువార్త వెళ్ళేవా? 40 రోజులు వెళ్ళేవా? 50 రోజులు వెళ్ళేమా? 40 సంవత్సరాలు వెళ్ళేమా? 30 సంవత్సరాలు వెళ్ళేమా? మరి ఎప్పుడైనా 40 రోజులు ఉపవాసం ఉన్నావా? పశ్చాత్తాపడ్డామా? కన్నీరు గార్చుకున్నామా? అయితే ఇప్పుడు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఒక ఆలోచన కలిగి ఉంటావా? ఒక మనసులో ఒక తీర్మానం తీసుకోగలవా? ఈరోజైనా ప్రభువా, ఈ యోనా గ్రంథం నుంచి నాతో మాట్లాడేవయ్యా. అవును ప్రభువా, నేను ఉపవాసం ఉండాలి, మా సంఘాల కొరకు, మా కుటుంబాల కొరకు, మా మినిస్ట్రీ కొరకు, అయ్యా ఇంకా అనేక ఆత్మను కష్టపడి సంపాదించుకోవడం కొరకు. అయ్యా, నేను పోకున్నా పర్లేదు, కనీసం ప్రార్థించే మనసు నాకు దయచేయ ప్రభువా. నేను ప్రార్థించే మనసు లేకపోయినా కనీసం గుప్పిలి విప్పే మనసు నాకు దయచేయ ప్రభువా. ఏదేమైనప్పటికీ సువార్త ప్రకటించబడాలి అన్న మనసు మీకున్నట్లయితే, ఎవరైనా ఒకరు ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఒక చిన్న మాట ప్రార్థించగలరా? ఎవరైనా ఈ 3వ అధ్యాయాన్ని బట్టి ఒక చిన్న మాట ప్రార్థించగలరా? స్తోత్ర. ఎవరైనా చిన్న మాట ప్రార్థించండి. స్తోత్ర. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. నిజమే ప్రభువా, యోనా ఎంతో మరి నాయన ఆశ కలిగి ఆసక్తితో అద్భుతమైన పరిచర్య చేసినట్టు లేఖనం రుజువుపరిచి ఉన్నారు ప్రభువా. మహిమగల పరిచర్య, అద్భుతమైన పరిచర్య ఈ భయంకరమైన చెడు దినములో విని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన దాసుడు ప్రభువా మరి ఎంతో శ్రేష్టంగా నాయన చక్కగా ఉదయం సాయంత్రం ప్రభువా అద్భుతమైనటువంటి లేఖనం ద్వారా మాకు కళ్ళ కట్టినట్టుగా, చెవులకు వినబడినట్టుగా, హృదయాలను మార్చుకొని, మనసులు మార్చుకొని, నిజమే అనేకులు నశించిపోతున్నారు, వారి కొరకు మేము ఒక అద్భుతమైన పరిచర్య చేయాలన్న ఆశతో, నిరీక్షణతో ముందుకు వెళ్ళే జ్ఞానము అందరికి అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధుగా వెళ్ళేటటువంటి వారికి ఆయన వెళ్ళే కృప, నడిపించే భాగ్యము, ప్రార్థించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. వెళ్ళగలిగిన వారిని వెళ్ళే
మీరు పంపించమని ప్రార్థన చేశారు ప్రభువా. కోత విస్తారంగా ఉన్నది, పని వారు కొదవగా ఉన్నారని చెప్పి లేఖనంగా రుజువుపరుస్తూ వచ్చావు ప్రభువా. నీకు వందనాలు. పరిశుద్ధుడా, వారు వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదంటే వెళ్ళే వారిని పంపమని చెప్పావు. ఏ విధంగా పంపించగలరు? అది ప్రార్థన శక్తి, ఇంకా ఆర్థిక సహాయమా, ఇంకా ఏవే పరికరాలు కలిగి ఉన్నామో అట్టి కృప, అట్టి దర్శనం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుని పట్ల గొప్ప కార్యం జరిగించిన ఆయన ఈ స్వార్థ భారాన్ని అద్భుతంగా కొనసాగించే కృప దాయిచ్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. లోతైన సత్యాలు, మర్మాలు ఇంకా అనేకములు ఉన్నాయి ప్రభువా. వాటిని గూఢమైన సంగతులుగా మేము ప్రకటన చేస్తున్నాం. విని గ్రహించి కృప మా అందరికి అనుగ్రహించమని, వైపే మినిస్ట్రీ కుటుంబం అంతటిని అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించమని. అనేక గ్రామాలు, ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి ప్రభువా. అట్టి గ్రామాలకు, ప్రాంతాలకు వెళ్లి అద్భుతమైన పరిచర్య చేసే కృప సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో కొద్ది మనవులు అడిగి సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రాముఖ్యముగా జూమ్ కాల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 మంచిది.